వెల్కమ్ బ్యాక్. దగాకోరు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దగ్గర పడుతున్న కాంగ్రెస్ సర్కార్ రైతాంగానికి చేసింది శూన్యం. అష్ట కష్టాలు పడి పండించిన పంటను కొనే నాథుడు లేడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నెలల తరబడి కల్లాలపైనే మొలకెత్తుతోంది. అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతుంటే అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి తీరిక లేదని కాంగ్రెస్ నాయకులకే చిర్రెత్తుకొచ్చింది. 2 నెలలైనా వడ్లు కొనడం లేదని సిబ్బంది ఉండగానే సహకార సంఘ కార్యాలయానికి కాంగ్రెస్ నేత తాళం వేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తంగళ్లపల్లి మండలం నేరేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 2 నెలల కింద ధాన్యం తెచ్చారని, అప్పటి నుంచి కొనుగోలు జరగడం లేదని మండిపడ్డారు. విసిగెత్తిన కాంగ్రెస్ నాయకుడు జిల్లాల మాజీ ఉప సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయానికి తాళం వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కాంగ్రెస్ సర్కారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సంతోషంగా లేరు. ముఖ్యంగా రైతుల గురించి చూసుకుంటే గనక వాళ్ళ కన్నీలే మిగులుతున్నాయి. నెలల తరబడి కల్లాల్లో పోసినా కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ కు సంబంధించి తిరగబడడం జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి వేణు? ఇంకా మీరు చెప్పింది యాక్చువల్లీ 100% కరెక్ట్. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 2 నెలలుగా కూడా ఇటు వడ్లు ఇక్కడ మార్కెట్ యార్డ్ కావచ్చు, ఐకేపీ సెంటర్లలో పోటీ రైతులు చాలా దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ గత 2 నెలలుగా ఇటు చూసుకుంటే ఎక్కడ చూసినా ధాన్యం లాస్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే 2 నెలలు అవుతున్నా కానీ అంటే ఇటు అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయితే చేసింది కానీ కొనడం లేదు. ఇటు హమాలీల కొరత, ఇటు రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇటు గన్ని సంచుల కొరత, టార్పాలీల కొరత, ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు మార్కెట్ యార్డ్లలో. దీంతో ఏమవుతుందంటే రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే కష్టంలో ఎంతో కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుక్కుంటే తాము దిక్కెవరు? ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 2 నెలలకు కూడా వీటిని అంటే కాపలా కాయడమా, మరోవైపు ఇటు వర్షాకాలం వస్తుంది, దుక్కులు దున్నుకునే ఆసన టైం అయింది, ఇది చేసుకోవాలో ఎటుగా పాల్గొని పరిస్థితిలో ఉన్నామని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇటు అంటే ధాన్యం అయితే రోజుల వారీగా ముఖ్యంగా కుప్పలు పోసి అక్కడే కాపలా ఉంటున్నటువంటి పరిస్థితి. రాత్రి పూట కూడా అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అంటే తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో కూడా రైతులు కొంతమంది అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడమే కాదు, అంటే వరి ధాన్యాన్ని కూడా బస్తాల్లో పోసి అగ్నికి ఆహుతి చేసి అంటే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతులు డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే ఇటు వానాకాలం సమీపిస్తుంది, వర్షాలు వస్తున్నాయి, వడ్లు కొనలేని పంట ఇప్పటికి కూడా కొనుక్కుంటే మాత్రం మళ్ళీ తడిసే అవకాశం ఉంటుంది. తడిస్తే మళ్ళీ వీటిని కొనే అవకాశం ఉండదు. మరి తమ కళ్ళ ముందే తాము పండించిన పంట ఈ విధంగా వర్షం తడిస్తే రేపు తమ భవిష్యత్తు ఏంటంటే పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రతి చోట కనిపిస్తుంది సునీత. ముఖ్యంగా ఇటు మక్కలైతే మాత్రం తడిస్తే ఇవి కనీసం పౌల్ట్రీ ఫారం వాళ్ళు కూడా కొనరని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే క్యాజువల్ గా రైతులు అందరూ కూడా ఇదే చేస్తుంటే ఇప్పుడు నేరేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి అంటే కాంగ్రెస్ చెందిన నాయకుడే స్వయంగా తాళం చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే దీని మీద అంటే అసహనంతో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు రైతులు ఎంత బాధపడుతున్నారనేది. ఇప్పటికైనా కూడా రైతులు చెప్పేది ఒకటే, ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తూ ఉంది, త్వరగతిన మీరు కొనాలి, లేకుంటే మాత్రం ఈ అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, వర్షాలకు మాత్రం తడిస్తే మాత్రం ధాన్యం మాత్రం తమకు తగ్గే అవకాశం లేదు, పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. ఇంకోవైపు దుక్కులు దున్నాల్సిన సమయం వస్తుంది, అటు వెళ్ళాలా ఇటు వడ్ల కాపలా ఉండాలని చెప్పి చాలా ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి ప్రతి కళ్ళలు మనకు కనిపిస్తుంటే. అంటే ముఖ్యంగా చూస్తే రైతులు అందరూ కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పోసిన కనీసం అంటే ఆ పంట 2 నెలలైనా కూడా కొనకపోవడం చాలా అవస్థలో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం అందించి వెంటనే కొనాలి, లేకుంటే మాత్రం ఈ అకాల వర్షాల నేపథ్యంలో కూడా తాము చాలా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. అటు తరుగు పేరిట మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తుంటే నాణ్యత తగ్గిందనే సాకుతో రైతుల శ్రమను దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
అందుకే నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నాకు దిగారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆమె మండిపడ్డారు. కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు కావాలని రచ్చ చేస్తున్నారని అడ్డగోలుగా వాదిస్తున్న కాంగ్రెస్ నాయకులు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం వచ్చి 2 నెలలవుతున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలని ఆమె పట్టుబట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ధర్నా చేస్తున్నారు. తరుగు నాణ్యత అని మిల్లర్లు కొనే వాళ్ళంతా మోసం చేస్తున్నారని, అవి లేకుండా ఫస్ట్ గింజలు ఎవరి దగ్గర అవుతున్నాయి రైతుల దగ్గర అవన్నీ కొనాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది కదా. అప్డేట్స్ ఏంటి లివిల్? ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రాష్ట్రంలో పూర్తిగా రైతాంగం అంతా కూడా సంక్షోభంలో కూర్చిపోయింది. ఇవాళ ప్రధానంగా రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహించడంతో ఇవాళ రైతు ఆందోళన కష్టపడి పండించిన పంట అంతా కూడా ఇవాళ అకాల వర్షాలకు రక్షించింది. ఈ నేపథ్యంలోనే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రైతులతో కలిసి ధర్నా చేశారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయడానికి సందర్భంగా డిమాండ్ చేశారు. రైతులు పూర్తిగా ఇవాళ ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్ల వివరిస్తుందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా రైతాంగం పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. ఇవాళ 6 కాలం కష్టపడి పండించిన పంటను వాళ్ళ అంగట్లో పోస్తే కొనే నాదు లేడు. ఇవాళ 6 కాలం కష్టపడి పండించిన రైతులు కష్టం ఇవాళ చేతులా జారిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది. ఇవాళ ఒకవైపు గన్ని బ్యాగులు, మరోవైపు లారీలు లేక రైతాంగం ఇబ్బంది పడుతుంది. వానాకాలం సమీపిస్తున్న తరుణంలో కూడా వరిధాన్యం కొనుగోలు చేయకపోవడంతో సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట కొనే వరకు కూడా ఊరుకునేది లేదు, ప్రభుత్వం వెంటబడతామంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పూర్తిగా రైతులను ఇబ్బందులు పెట్టేందుకే ప్రభుత్వం వివరిస్తుంది. వాళ్ళ పంట పండించడం ఒకేసైతే అమ్ముకోవడం మరో ఎత్తు అవుతున్నట్టు కూడా ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పినట్టు ఇక్కడ చేతల్లో లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం మేము 80% కొన్నాం, 90% కొన్నామని గొప్పలు చెప్తుంది. అవన్నీ కూడా ఉత్త డొల్లే తప్ప ఎక్కడ కూడా కొనుగోలు పారదర్శకత లేదు, వాళ్ళ కొనుగోలు చేయలేకపోయిందని చెప్పేసి కూడా అర్థం. మరో పక్క కొన్న ధాన్యం అంతా కూడా తరుగు పేరిట రైతాంగాన్ని దగా చేస్తున్నారు. ఇవాళ రైతాంగాన్ని దగా చేయడంతో రైతు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి పడింది. ఇవాళ గన్ని బ్యాగు లేక లేదా టార్పలిన్ కవర్ లేక పూర్తిగా రైతంతా దివాలా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ రైతులంతా కూడా ఒకవైపు ఎండను, మరోవైపు అకాల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 6 కాలం కష్టపడ్డ వరిధాన్యం దగ్గరే కాపలాగా ఇవాళ కుప్పకూలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతులకు తరలించాలంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు రాలేదు, కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం చెప్పేటప్పుడు చేసేది ఒకటి ఉంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదని చెప్పేసి కూడా చెప్పారు. ఇవాళ కొనుగోలు చేసినా కాండ వేయకపోవడం వలైతే మరో పక్క తల్లిదండ్రుల రైతులు దగా చేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. నర్సాపూర్ లో వెల్దుర్తి మండలంలో రైతులు అందించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఖచ్చితంగా రైతాంగం పండించిన ప్రతి గింజ అక్కల వర్షాలకు తగ్గిన రంగుమన్న గింజలు కూడా ఇవాళ ధాన్యాన్ని అంతా కొనుగోలు ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా సూచనలకు థ్యాంక్ యూ లివిల్.